ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగులను కుదించాలి అని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వేల సంఖ్యలో ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి అని కూటమి సర్కార్ తీర్మానించింది. సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ఉద్యోగులను తగ్గించాలి అని నిర్ణయించింది. 2500 జనాభా ఉన్న సచివాలయానికి సిబ్బందిని 6 వరకు కుదించనుంది. అలాగే 2500 నుండి 3500 జనాభా ఉన్న సచివాలయాలకు 7గురిని, 3500 పైగా ఉన్న జనాభా సచివాలయంలో 8 మందికి ఉద్యోగులను కుదించాలి అని తీర్మానించింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆవిష్కరించిన సచివాలయ వ్యవస్థను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సచివాలయంలో సిబ్బందిని కుదించేయాలి అని నిర్ణయించింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు పని భారం మరింత పెరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సచివాలయంలో ఉద్యోగుల కుదింపుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన అధికారులతోనూ మంత్రితోనూ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులకు ఒక పిడుగు లాంటి వార్త చెప్పారని చెప్పొచ్చు. మరొక వైపు ప్రజలకు కూడా ఇది నష్టం చేసేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ ప్రతిపాదన పైన ఈ రోజు చర్చించారనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సంఖ్యను, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ఈ 3 కేటగిరీలకు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా ఆ సిబ్బందిని నియమించి తద్వారా మొత్తం సచివాలయ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి. దీనికేమో రేషనలైజేషన్ అన్నటువంటి పేరు పెట్టారు. సో రేషనలైజేషన్ పేరు పెట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో ప్రస్తుతం ప్రతి ఒక్క సచివాలయంలో కూడా 10 మంది ఉద్యోగులు ఉండేలాగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించింది. సో ప్రతి 2,000 మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలాగా సుమారుగా 15,004 గ్రామ వార్డు సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ సిబ్బందిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్లుగా 2 కేటగిరీగా విభజించి పెద్ద ఎత్తున ఉద్యోగులను ఉద్యోగుల సచివాలయాల్లో సంఖ్యను తగ్గిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 2,000 వారు ప్రతి 2,000 మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేది. ఇప్పుడు 2,500 మందికి ఒక సచివాలయాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2,500 మంది లోపు జనాభా ఉంటే కేవలం 6గురు మాత్రమే, అంటే ఒకప్పుడు 10 మంది ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు 6గురు మాత్రమే ఉంటారు. సో అదేవిధంగా 2,500 మంది నుండి 3,500 వరకు జనాభా ఉంటే కేవలం 7గురు మాత్రమే ఉద్యోగులు ఉంటారు. 3,500 పైబడినటువంటి జనాభా ఉంటే 8 మంది మాత్రమే ఉంటారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం సచివాలయాల్లో 3,562 సచివాలయాలకు 6గురు సిబ్బంది, అదేవిధంగా 5,388 సచివాలయాలకు 7గురు సిబ్బంది ఉంటారు. 6,054 సచివాలయాలకు 8 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో పనిచేసేటువంటి వాలంటీర్లను తొలగించింది. 2,60,000 మందిని వాలంటీర్ల ఉద్యోగం కూడా సచివాలయ ఉద్యోగులతో చేస్తుంది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించింది. దాదాపుగా ఈ రేషనలైజేషన్ లో సుమారుగా 15,000కు పైబడి ఉద్యోగులు కూడా మిగులుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సమీక్షలో తేల్చినటువంటి పరిస్థితి. ఇది ఉద్యోగుల పైన, సచివాలయ ఉద్యోగుల పనిభారం పెంచడంతో పాటు మరొక వైపు ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి సేవలకి ఇప్పుడు మరింత ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.